మణిపూర్ మళ్లీ రగులుతోంది. కొన్నాళ్లు ఆగినట్టే ఆగిన హింస మళ్లీ చెలరేగింది. అడుగడుగునా భద్రతా దళాలు మోహరించాయి. హింసకు సంబంధించి 3 కేసుల దర్యాప్తును ఎన్ఐఏకు బదిలీ చేశారు. శాంతి భద్రతల వైఫల్యానికి నిరసనగా నేషనల్ పీపుల్స్ పార్టీ బీజేపీకి ఇచ్చిన మద్దతును ఉపసంహరించుకుంది. మణిపూర్లో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిపై హోంమంత్రి అమిత్ షా కీలక సమావేశం నిర్వహించారు. భద్రత కట్టుదిట్టంగా ఉండాలని ఆదేశించారు. ఈ క్రమంలో అదనంగా 50 కంపెనీల కేంద్ర బలగాలు మోహరించాయి. మొత్తంగా 5,000 మందికి పైగా భద్రతా దళాలు మణిపూర్లో గస్తీ కాస్తున్నాయి. హింసకు సంబంధించి 3 కేసుల దర్యాప్తు బాధ్యతలను ఎన్ఐఏ తీసుకుంది. వీటిలో కుకీ తిరుగుబాటుదారులు, సిఆర్పీఎఫ్కు మధ్య ఇటీవల జరిగిన కాల్పులకు సంబంధించిన కేసు కూడా ఉంది. ఈ ఎన్కౌంటర్లో 11 మంది మిలిటెంట్లను బలగాలు మట్టుపెట్టాయి. హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఇంఫాల్ వ్యాలీలో కర్ఫ్యూ కొనసాగుతోంది. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. మెడికల్ షాపులు మినహా ఏవీ తెరుచుకోలేదు. కీలక ప్రాంతాల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. ఎమ్మెల్యేల నివాసాలు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం, రాజ్భవన్కు వెళ్లే ప్రధాన రహదారుల్లో బలగాలను మోహరించారు. గత ఏడాది మణిపూర్లో చెలరేగిన జాతుల ఘర్షణలో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉన్న టైంలో గత శనివారం తిరిగి హింసాకాండ చెలరేగింది. నిరసనకారులు, మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు చేసి వాహనాలను తగలబెట్టారు. సీఎం బీరేంద్ర సింగ్ ఇంటిపై కూడా దాడికి విఫలయత్నం చేశారు. ఆందోళనలను అదుపు చేసే క్రమంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో జిరిబాం జిల్లాకు చెందిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆందోళనకారులు బీజేపీ, కాంగ్రెస్ కార్యాలయాల్లోకి చొరబడి ఆస్తుల విధ్వంసానికి పాల్పడ్డారు. ఫర్నిచర్ దహనం చేశారు. మణిపూర్లో సంక్షోభం ముదురుతోండడంతో శాంతి భద్రతల వైఫల్యానికి నిరసనగా బీజేపీ సారథ్యంలోని బీరేంద్ర సింగ్ ప్రభుత్వానికి నేషనల్ పీపుల్స్ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంది. 60 స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీలో ఎన్పీపీకి 7 ఎమ్మెల్యేలు ఉన్నారు.